హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పాలి. అందుకోసమే సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోలో. సో కాబట్టి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో రీసెంట్గా మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా చేసుకోవాలి, వెడ్డింగ్ బ్యానర్స్ కూడా ఎలా చేసుకోవాలనేది వీడియో చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత వెడ్డింగ్ ఆల్బమ్స్ కూడా చేయాలి కదా. సరే చేద్దాం. చేసే ముందు అసలు ఎడిటింగ్ అంటే ఏంటో రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎడిటింగ్ అంటే ఒక ప్రపంచనం, ఒక మహాసముద్రం. అందులో మన యొక్క ఆలోచనలు, ఊహలు, థాట్స్ అన్నిటినీ ఉపయోగించి మనం డిజైన్స్ అనేవి క్రియేట్ చేయగలము అన్నమాట. సో ఇందులో మీకు 3 స్టెప్స్ చెప్తాను. సో ఇవి నా ఓన్ స్టెప్స్. సో నేను అంటే అర్థం చేసుకోండి. సో 3 స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ అనమాట. బేసిక్స్ అంటే ఏం లేదు, డిజైన్ చేయడానికి ఎటువంటి థాట్స్ ఉపయోగిస్తున్నాము మనము, అలాగే టూల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాము. సో టూల్స్ అంటే ఫ్రెండ్స్, ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన టూల్స్ అన్నీ చెక్ చేసుకొని మ్యాక్సిమం అన్ని టూల్స్ మనకు తెలుసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ బేసిక్స్ అనమాట. అన్ని టూల్స్ తెలుసుకోవాలి. డిజైన్స్కి ఎటువంటి థాట్స్ యూజ్ చేస్తున్నాము, డిజైన్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి డిజైన్స్ ఏవైనా సరే వాటిని యాజ్ డీజ్గా చేయగలగడం. అంటే ఉన్న డిజైన్స్నే మనము ఒక చేసిన డిజైనే, వేరే వాళ్ళు చేసింది కావచ్చు, సో ఎవరో ఒకరు చేసే ఉంటారు కదా, సో చేసిన డిజైనే యాజ్ డీజ్గా మనం చేయగలగడం. సో ఇది సెకండ్ వన్ వచ్చేసి. సో ఏ డిజైన్ అయినా చేయగలగడం అంటే మనకు ఎడిటింగ్లో కొంచెం 50% సో అనుభవం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ 2 స్టెప్లు చెప్పాను కదా, ఫస్ట్ వన్ సెకండ్ వన్. సో ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఓన్ థింగ్స్ అంటే ఓన్గా ఐడియాస్ తోటి డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మనం ఓన్గా క్రియేట్ అనేది చేయగలుగుతాం అనమాట. అప్పుడు మనకు థాట్స్ వస్తూ ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనము ఎడిటింగ్లో ఒక గొప్ప ఫీచర్కి అయితే చేరుకోగలుగుతాము. కాబట్టి టూల్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మన ఛానల్ ఓపెన్ చేసి పిక్సెల్లాబ్కి సంబంధించిన టూల్స్ కావాలంటే మన ఛానల్లో ప్రతి ఒక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు లేదా ఏం చేయాలో తెలియనప్పుడు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. సో ఏమైతుంది ఫ్రెండ్స్, మహా అయితే 4 విషయాలు తెలుసుకుంటారు అంతే కదా. చూడండి, పర్లేదు. వీడియోస్, పాత వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి. మన ఛానల్లో ఒక 40 వీడియోస్ 50 వీడియోస్ ఏమో ఉన్నాయి అంతే, అంతకుమించి ఎక్కువలేవు. సో అలాగే టూల్స్ ఓకే పర్లేదు మనకు వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మీరు ఓన్గా ట్రై చేయండి, లేదా ఉన్న డిజైన్సే ప్రొఫెషనల్గా క్రియేట్ చేయండి. సో ప్రయత్నించండి. సో అలాగే ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా లేదా మనకి రకరకాల డిజైన్స్ థాట్స్ కావాలన్నా మనం గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తామో అలాగే సెర్చ్ చేయడానికి లేదా మనకి చాలా యూస్ఫుల్ ఉండే అప్లికేషన్ పింట్రెస్ట్ అన్నమాట. సో తెలిసింది కదా, మనకి పింట్రెస్ట్ అకౌంట్ కూడా ఉంది. మీకోసం చాలా బ్యాక్గ్రౌండ్స్, డిజైన్స్ చాలా రకాల నేను పిన్ చేసి పెడతాను. ఈ పింట్రెస్ట్ యొక్క అకౌంట్ సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు మన అకౌంట్ని ఫాలో చేసండి. రోజు చెక్ చేస్తూ ఉండండి. చాలా రకాల డిజైన్స్ అనేవి నేను సేవ్ చేస్తాను. వెడ్డింగ్ ఆల్బమ్సే కానీ, వెడ్డింగ్ డిజైన్సే కానీ, రకరకాల మన బర్త్డే పోస్టర్, బ్యానర్స్, సంథింగ్ బ్యాక్గ్రౌండ్స్ PNG డౌన్లోడ్ చేసుకోవాలన్నా నేను చాలా పిన్ చేసి పెట్టాను. వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను. అందుకోసం నేను పింట్రెస్ట్ మన అకౌంట్ని ఫాలో చేసండి. అంజీ టెక్ తెలుగు అని ఉంటుంది. సో అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేసేయండి. ఓకే, నేను రీసెంట్గా వెడ్డింగ్ ఆల్బమ్ అయితే క్రియేట్ చేశాను. సో అది పోస్ట్ పెట్టాను, బాగుందా లేదా ట్యూటోరియల్ చేయొచ్చా అని. సో బాగుంది, పర్లేదు అంటే సో నేను దాని ట్యూటోరియల్ ఇప్పుడు చేయడానికి రెడీ అయ్యాను అన్నమాట. ఓకే, సో నేను ఇది ఓన్గా చేశాను. సో నేను వెడ్డింగ్ ఆల్బమ్స్ పింట్రెస్ట్లో చూశాను, చాలా వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అన్నీ సిస్టంలో డిజైన్ చేశారనమాట. అంటే సిస్టంలో వాళ్ళు ప్రింటింగ్కి సైజెస్ అనేవి వేరే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ సైజులో అయితే వెడ్డింగ్ బ్యానర్స్ లేవు. సో అందుకోసం చెప్పేసి ఓన్గా చేశానన్నమాట, ఓన్ థాట్స్ తోటి. సో బాగుందా లేదా చేయొచ్చా అనేది డౌట్ పడుతుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, బాగుందా చేయొచ్చా అనేసి. సో కొందరు అక్కయ్యలు ఉండి బాగుంది తమ్ముడు టూల్ చేయి అంటే సో సరే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇది పిక్సెల్లాబ్లో ఈ రకమైన డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తాను. మీరు జాగ్రత్తగా గమనించండి, స్టెప్ బై స్టెప్ నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పిక్సెల్లాబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పోస్ట్ క్రియేట్ చేసినా ఏది క్రియేట్ చేసినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం బ్యానర్స్ క్రియేట్ చేస్తే బ్యానర్స్కి ఎటువంటి సైజెస్ ఉంటాయో తెలుసుకోవాలి. సో ఏ సైజ్కి ఎంత రిజల్యూషన్ ఇవ్వాలి. సో ప్రింటింగ్స్ అంటే సిస్టంలో ప్రింటింగ్ చేస్తే ఎంత రిజల్యూషన్ ఇవ్వాలి, నార్మల్గా స్టేటస్ కోసం ఓన్లీ నెట్లో వాడుకోవడానికి కోసం ఎంతవరకు రిజల్యూషన్ సరిపోతుంది అనేది, క్లారిటీ ఎక్కువ కావాలంటే ఎంత పెట్టుకోవాలి, తక్కువ కావాలంటే ఎంత పెట్టుకోవాలి అనేది రిజల్యూషన్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇది కంటిన్యూ చేసేద్దాం. ఓకే, నేను ఫస్ట్ పిక్సెల్లాబ్ ఓపెన్ చేసిన, ఇక్కడ టెక్స్ట్ ఉంది, నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ క్లిక్ చేసిన. సో నేను 4:5 రేషియోలో పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం రిజల్యూషన్ నేను హైలో తీసుకుంటున్నా. సో హైలో మన రిజల్యూషన్ ఎంత పడితే అంత ఇవ్వకూడదు, తెలుసుకోవాలి రిజల్యూషన్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి నేను వీడియో చేస్తాను. ఓకే, ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 400 ఇచ్చేసిన, హైట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 4000 ఇచ్చేసిన, హైట్ వచ్చేసి 4000 ఇచ్చేసిన. ఇక్కడ మనకు 4:5 రేషియో వచ్చింది, యాక్సెప్ట్ రేషియో వచ్చింది చూసారా. ఓకే, డన్ క్లిక్ చేసిన. నేను ఓకే క్లిక్ చేస్తే ఆ సైజ్ వచ్చి 4:5 సైజ్ వచ్చేసింది. ఇప్పుడు సైజ్ వచ్చేసింది కానీ నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రేడియంట్ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. కింద 4th లేయర్ ఉంది కదా, సో
ఫోర్త్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో కలర్ టూల్ ఉంటుంది, కలర్ టూల్లో గ్రేడియంట్ క్లిక్ చేసి సో నేను ఇక్కడ ఒక గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక పెన్సిల్ తీసుకొని నేను గ్రీన్ సైడ్ కొంచెం డార్క్ గ్రీన్ తీసుకున్నాను. అండ్ లెవెల్లో ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసి సెకండ్ బాక్స్ క్లిక్ చేసి అండ్ సెకండ్ పెన్సిల్ క్లిక్ చేసి ఇక్కడ నేను వైట్ తీసుకుంటాను. ఓకే, వైట్ తీసుకొని క్లిక్ ఇచ్చేసాను. ఓకే, మనం గ్రీన్ కలర్ని కొంచెం లైట్ తీసుకుందాం. సో డార్క్ ఉంది కదా కొంచెం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే నేను ర్యాండమ్గా డిజైన్ చేశాను. సో నేను ఎగ్జాంపుల్ కోసమే మీకు చెప్తున్నాను. మనకు వెడ్డింగ్ ఆల్బమ్స్ అనేక రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్బమ్సే కాదు, ఒక డిజైన్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ అయినా లేదా బ్యానర్స్ అయినా ఏదైనా మనం అనేక రకాలుగా ఎడిటింగ్ అనేది ఒక ప్రపంచం, ఒక సముద్రం అని చెప్పాను కదా. సో అదేవిధంగా అనేక రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఏ విధంగా చేశాను అనేది మీకు చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక డాట్స్లో ఒక రౌండ్ సర్కిల్ ఒక బార్ రావాలని నేను అనుకున్నాను. ఇక్కడ దానికోసము మన కీబోర్డ్లో డాట్స్ ఉంటాయి కదా, ఫుల్ స్టాప్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో నేను లేకపోతే మనకి కీవర్డ్స్ కూడా ఉంటాయి, అవి నేను ఇక్కడ కీవర్డ్సే యూజ్ చేశాను. డాట్ ఉంటుంది ఒకటి, డాట్ చుక్క. సో ఈ చుక్కలు కొంచెం దొడ్డు ఉంటుంది చుక్క. సో ఈ విధంగా చుక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను, మళ్ళీ పేస్ట్ చేశాను. ఈ విధంగా చేశాను అనమాట. సో ఈ విధంగా చేసి వీటిని చిన్నగా వేసుకుంటున్నాను. చాలా పెద్దగా అయిపోయింది ఇది. సో ఈ డాట్స్ అన్నీ చిన్నగా వేసుకుంటున్నాను నేను. చిన్నగా వేసుకొని ఇక్కడ మనకు టూల్స్లో కరువు ఉంటుంది కదా, సో కరువు తీసుకొని నేను ఇట్లా కరువు చేశాను దీన్ని. సో ఈ లెవెల్లో కరువు చేసిన తర్వాత మనకి రొటేషన్ అనేది టూల్స్ని ఉపయోగించే రొటేషన్ చేసుకోవాలి. మనకు ఆప్షన్స్ ఉంచాలి. ఇక్కడ టూల్స్ ఉన్నాయా, రొటేషన్ ఉన్నాయా, రొటేట్ చేస్తున్నాను దీన్ని. అండ్ మనం జూమ్ చేసుకోవాలన్నా అంటే సైజు పెంచుకోవాలన్నా ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుని మనకు ఓవర్గా అయ్యేది. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి జరుపుకుని రావాలి. ఓకే, నాకు ఈ లెవెల్లో కావాలని ఇటు సైడ్ పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్. ఓకే, దీని కలర్ కూడా మనం కలర్ టూల్ మీద క్లిక్ చేసి కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మనకు డార్క్ రెడ్ ఉన్నది క్లిక్ చేశాను. ఓకే, సో దీనికి లాక్ అయితే వేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను రౌండ్ సర్కిల్లో మనకు కొన్ని ఫోటోస్ పెట్టాలని అనుకున్నాను. అదే లెవెల్లో మనకి ఇటు రైట్ సైడ్ ఒక ఫుల్ పిక్ అనేది పెట్టాలనుకున్నాను. నేను ఆల్రెడీ PNG కట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు యాడ్ చేస్తాను. సో ఓకే, ఈ పిక్ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో నాకు ఇట్లా ఇది రొటేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అది రాంగ్ ఉందనుకుని రొటేట్ చేసుకుంటాను. ఇట్లా రొటేట్ చేసుకోండి. ఓకే, అంటే మన పిక్స్ ఎలా ఉన్నాయో వాటిని బట్టి డిజైన్ అనేది, సైజ్ అనేది, రిజల్యూషన్ అనేది ఫస్ట్ పిక్స్ చూసుకొని మనం ఐడియా చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ పెట్టేశాను. ఓకే, ఈ లెవెల్లో కావాలి, ఇంత సైజ్ కూడా ఇంతే కావాలి, ఇక్కడ పెట్టేశాను. దీన్ని కూడా లాకేసాను. ఓకే, లాగేసిన తర్వాత మనకి ఫోటోస్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో నేను కొంచెం ఇటు జరుపుతున్నాను ఈ బార్ని. ఓకే, ఫోటో కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి, వాటిని యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఫోటో తీసుకున్నాను. సో నేను ఫోటో తీసుకుని ఇక్కడ రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేశాను. అండ్ స్క్వేర్ 1:1 స్క్వేర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. అంటే మనకు కరెక్ట్ వస్తుంది. అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. 1:1 మీద క్లిక్ చేసి అండ్ స్క్వేర్ మీద క్లిక్ చేసి 1:1 స్క్వేర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేయాలి మీరు. ఇట్లా 1:1 మీద క్లిక్ చేసి రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా. సో మనకు ఫేస్ కాడ కావాలి కాబట్టి సో అక్కడ పెట్టేసిన. ఓకే, రైట్ క్లిక్ చేసిన, మనకు రౌండ్ సర్కిల్ వచ్చిందా. సో నేను ఇక్కడ పెట్టేసిన ఈ లెవెల్లో. ఓకే, మళ్ళీ నేను నెక్స్ట్ ఫోటో తీసుకుంటున్నాను. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 1:1 క్లిక్ చేసి రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫోటోను ఫస్ట్ రౌండ్ సర్కిల్లో తీసుకున్న ఫోటోకి కొంచెం చిన్నగా వేసుకుంటున్నాను. ఓకే, మనకు కొంచెం చిన్నగా రావాలని చెప్పేసి. ఓకే, నేను థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్క్వేర్ రౌండ్ సర్కిల్ క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇది ఇంకా చిన్నగా వేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఫోర్త్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఏదో ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను రౌండ్ సర్కిల్లో స్క్వేర్ సైజ్ తీసుకున్నాను, రైట్కి ఇచ్చాను. సో ఇది మనకి ఇంకా చిన్నగా వేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఈ బార్ మీద పెట్టేస్తున్నాను. ఈ బార్ ఏ విధంగా కరువు అయిందో సో ఆ విధంగా నేను పెట్టేస్తున్నాను. ఓకే, ఆ బార్ మీద రావాలనే ఉద్దేశంతో అలా పెట్టేస్తాను. ఆ తర్వాత మనం పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే లాక్ వేసుకోవచ్చు, లేయర్లకు లాక్ వేసిన. ఆ తర్వాత నేను షేప్ అనేది తీసుకొని దీనిలో రౌండ్ సర్కిల్ తీసుకొని సో ఒపాసిటీ అనేది నేను 0 పెట్టేస్తాను అండ్ స్ట్రోక్ అనేది పెంచుతున్నాను. అంటే మనకు ఈ రౌండ్ సర్కిల్లో ఉన్న ఫోటోకి మనకి ఒక బార్డర్గా ఒక లైన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. దీని కలర్ నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కిందికి వచ్చేసి కలర్లో వైట్ తీసుకుంటే వైట్ వచ్చేసింది. సో దీన్ని నేను ఒపాసిటీ తక్కువ చేస్తున్నాను. ఒపాసిటీ తక్కువ చేసి ఈ ఫస్ట్ సర్కిల్కి కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేస్తున్నాను. కరెక్ట్ పెట్టుకోండి, మీరు టైం తీసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి, ఆగమాగం చేయకండి. దీన్ని కాపీ తీసుకుంటాను నేను. కాపీ తీసుకొని సెకండ్ సర్కిల్కి కూడా పెడుతున్నాను. అవసరమైతే ఫస్ట్ సర్కిల్కి లాగేసుకోండి, సెకండ్ సర్కిల్కి ఎడ్జెట్ చేయండి. ఓకే, మళ్ళీ కాపీ తీసుకుంటున్నాను. మళ్ళీ థర్డ్ ఫోటోకి
ఓకే, మళ్ళీ కాపీ తీసుకుంటున్నాను. మళ్ళీ ఫోర్త్ ఫోటోకి చిన్నగా వేసుకొని కరెక్ట్ మీరు టైంది ఎంతైనా తీసుకోండి, కరెక్ట్ సెట్ చేసుకోవాలి. అవసరమైతే మనం జూమ్ చేసుకోవచ్చు కూడా, జూమ్ చేసుకొని కూడా మీరు కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే సెట్ చేశాను. నేను అన్నిటికీ లాక్ అయితే వేస్తున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్స్ ఉన్నాయి కదా కింద మనకి ఈ లెగ్స్ కూడా ఒక షాడో లెక్క క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను దానికోసం షేప్ తీసుకున్నాను. ఆ తర్వాత షేప్లో రన్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒపాసిటీ 0 పెట్టాను. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ స్ట్రెంత్ వచ్చేసి ఫుల్ పెట్టేసాను. ఫుల్ పెట్టేసి మళ్ళీ లాస్ట్లో కోసం మనకి బ్లర్ రేడియస్ ఉంటుంది, అది ఫుల్ పెట్టేసి ఈ షేప్ నేను ఎలా చేస్తున్నాను, ఇట్లా దగ్గరికి అంటున్నాను. ఇట్లా కొంచెం నీడలాగా వచ్చింది కదా, సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ కాళ్ళ కింద పెట్టేశాను. ఓకే, పెట్టేసి దీన్ని అన్నిటికంటే లాస్ట్లో ఈ లేయర్ ఎక్కడ ఉంది మనకి, వీళ్ళు నిల్చున్న లేయర్ కింద పెట్టేశాను. సో పెట్టేసి చూడండి కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసి దీన్ని ఒపాసిటీ వాల్యూ అనేది నేను డౌన్ చేశాను. కొంచెం షాడో లెక్క మంచి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీనికి లాకేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బార్డర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. బార్డర్ లుక్ కోసం నేను షేప్ తీసుకున్నాను. అండ్ ఒపాసిటీ దీన్ని 0 పెట్టేశాను. అండ్ స్ట్రోక్ విడ్త్ వచ్చేసి 17 ఇచ్చేసాను. 70 ఇచ్చేసి కిందకి వచ్చేసినాక ఇక్కడ మనకు కార్నర్స్ అనేవి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది, థర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ షేప్ను ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను బార్డర్స్కి. అండ్ స్ట్రోక్ వాల్యూ కూడా విడ్త్ కూడా నేను కొంచెం పెంచుకుంటున్నాను. చూడండి ఈ బార్డర్స్కి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, అడ్జస్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేస్తున్నాను. సో దీని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ టూల్ ఉంటుంది, కలర్ ఎనేబుల్ చేసుకొని నేను వైట్ ఇస్తున్నాను. వైట్ ఇచ్చేసి ఆ తర్వాత ఒపాసిటీ కూడా మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో నేను కొంచెం ఒపాసిటీ తగ్గించాను. ఆ తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్గా సెట్ చేయడానికి ఇక్కడ మనకి సో రిలేటివ్ పొజిషన్ ఉంటాయి కదా, దానిలో మధ్య ఆప్షన్స్ క్లిక్ చేస్తే అది కరెక్ట్గా సెట్ చేస్తుంది. లేదా మనకి సైజు కూడా ఇక్కడ రిలేటివ్ సైజ్ అని ఉంటాయి కదా, దానిలో మనకు 100% సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని సో రిలేటివ్ పొజిషన్లో క్లిక్ చేసి ఫస్ట్లో మధ్యలో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సెంటర్లో సర్కిల్ అనేది వచ్చేస్తుంది. అయితే దీనికి ఒక డిజైన్ లుక్ కోసం నేను అయితే దీన్ని 3D లొకేషన్ మార్చాలని అనుకున్నాను. సో ఇక్కడ 3D ఆప్షన్ ఉంటుంది మనకి. 3D ఆప్షన్ నేను ఇక్కడ 3D సో ఇక్కడ 3D షేప్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసేస్తే మనకి వస్తుంది. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుకోండి, 3D ఎఫెక్ట్ మనం ఆన్ చేస్తే పిక్సెల్లాబ్ స్లో అవుతుంది. సో ఇది అంటే మనకి మొబైల్స్లో స్లో అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి, మీరు స్లోగా వర్క్ చేసుకోండి. ఓకే, సో దీని లెవెల్స్లో నేను కలర్ అనేది కలర్స్ ఉన్నాయి చూడు, కలర్స్లో నేను ఒపాసిటీ తక్కువ పెడుతున్నాను, 0 పెడుతున్నాను. ఒపాసిటీ నాకు అవసరం లేదు, సో కొంచెం పెడదాం ఒపాసిటీ కొంచెం లైట్గా. సో లైట్గా పెట్టేశాను. అండ్ కలర్ కూడా సో ఓకే పెట్టేసి ఈ బార్డర్ లేయర్ని నేను కిందికి తీసుకెళ్తున్నాను లాస్ట్కి ఇట్లా తీసుకెళ్ళాలి. లేదా ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ లైన్లో లాస్ట్ క్లిక్ చేస్తే మనకి కిందికి వచ్చేస్తుంది. ఓకే, కిందికి వచ్చేసి దీని ఒపాసిటీ వాల్యూ కూడా నేను డౌన్ చేస్తున్నాను. ఓకే, మేనేజ్ చేస్తున్నాను. ఓకే, నేను 3D షేప్లో నేను కలర్ మళ్ళీ బ్లాక్ ఇచ్చేసాను. సో లుక్ అనేది బ్లాకే బాగుంది. సో ఆ తర్వాత సో దీన్ని మర్జ్ డౌన్ చేసేస్తాను, ఎందుకంటే మనకి 3D ఆన్ చేస్తే యాప్ అనేది స్లో అవుతుంది. అందుకోసమే నేను మర్జ్ డౌన్ చేస్తున్నాను. ఏం లేదు, ఇక్కడ ఒక షేప్ తీసుకోండి, ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ ఉంటుంది కదా, షేప్ క్లిక్ చేసి షేప్ వస్తుంది. సో దీన్ని ఒపాసిటీ అనేది 0 పెట్టేసాను. 0 పెట్టేసి పూర్తిగా 0 పెట్టేసాను. రైట్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ లేయర్ టూల్ మీద క్లిక్ చేసి మనకు షేప్ టూల్ ఫస్ట్లో ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో షేప్ మనకి 3D ఉంది కదా, సో ఈ బార్డర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మర్జ్ డౌన్ చేసేయండి. సో ఈ రెండింటిని మర్జ్ డౌన్ చేసేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి. సో మనకు 3D తీసుకుంటే యాప్ అనేది స్లో అవుతుంది. సో మనకి యాప్ అనేది స్లో అవుతుంది. సో మీరు వెయిట్ చేయండి. మర్జ్ డౌన్ చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది. ఆ 3D అనేది మనకి స్లోగా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మర్జ్ డౌన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో చూడండి మనకి టాప్లో వచ్చింది అది. సో దాన్ని మళ్ళీ నేను కిందకి పంపిస్తున్నాను. కింద లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో లాస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒపాసిటీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒపాసిటీ డౌన్ పెట్టేశాను. ఓకే, ఈ లెవెల్లో పెట్టేసి మళ్ళీ నేను ఒక షేప్ తీసుకుంటున్నాను. షేప్లో మనం రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సో గ్రేడియంట్లో నాకు ఒక లైట్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నాను. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఒక పెన్సిల్ నేను ఒపాసిటీ డౌన్ చేశాను, ఒపాసిటీ మొత్తం ట్రాన్స్పరెంట్ పెట్టేశాను. అండ్ సెకండ్ పెన్సిల్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్కి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీద స్టైల్స్లో ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకొని ఒక పెన్సిల్ సైడ్కి ఉంచాను. ట్రాన్స్పరెంట్ పెన్సిల్ ఇటు సో కలర్ పెన్సిల్ దగ్గర తీసుకొస్తే మనకు ఒక లైట్ అనేది వస్తుంది అనమాట, ఒక చుక్కలాగా వస్తుంది. మీరు ఓకే వేస్తే సో అది ఓకే అయింది. సో దీన్ని కలర్స్ అనేవి మనం హెచ్యూ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్టర్స్ ఉంటుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో HUE ఉంటుంది. సో మీ కలర్ వాల్యూ సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత సాచురేషన్ కూడా మీకు కావాలంటే పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ కూడా మీకు కావాలంటే పెంచుకోవచ్చు, అండ్ కంట్రీస్ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, సో నేను బ్లూ కలర్ ఉంచాను ఇక్కడ. సో బ్లూ కలర్ ఉంచి దీన్ని సో కొంచెం పెద్దగా వేసేసి
సో మనకి ఇది ఎక్కడుంది, లాస్ట్లోనే ఉంది. సో లాస్ట్లో నేను ఈ లెవెల్లో పెట్టాను. ఓకే, కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా వేసుకోండి. సో ఈ లెవెల్లో పెట్టాను. ఓకే, సో దీనికి లాగ్ వేసాను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక పిక్ రావాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ నేను ఇది ఉంది కదా, సో ఈ లైట్ ఉంది కదా, ఇప్పుడు దాకా క్రియేషన్ చేసింది. సో క్రియేషన్ చేసిన లైట్ అనేది నేను కాపీ తీసుకుంటున్నాను. ఇంకో కాపీ వచ్చింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇందులో టెక్స్చర్ ఉంది కదా, టెక్స్చర్ క్లిక్ చేసి సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక వెడ్డింగ్ సంబంధించిన ఒక పిక్ అనేది నేను తీసుకుంటాను. ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని సో ఇది నేను స్క్వేర్ సైజే తీసుకుంటాను, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. క్లిక్ చేశాను. చూడండి, సో ఈ సన్లైట్లో ఈ పిక్చర్ అయితే వచ్చింది కదా. సో దీన్ని ఫస్ట్లో ఉంది, నేను బ్యాక్ పంపిస్తున్నాను దీన్ని, అంటే కిందికి లాస్ట్లోకి వచ్చి చూడండి, లాస్ట్లోకి వచ్చింది. సో తర్వాత మనకి ఏ లెవెల్లో కావాలనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వద్దు, ఈ సన్లైట్ మీద పెట్టేద్దాం. ఓకే, సో మన ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోవచ్చు. ఏ లుక్ పెడితే మనకు బాగుంది అనేది అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడ పెడితే బాగుంది అనేది. సో బ్రైట్నెస్ కూడా మీరు చూసుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఈ లెవెల్లో బాగుంది అనిపించింది నాకు. ఓకే, రైట్కి ఇచ్చేసిన. సో అన్నిటికీ లాక్ అయితే వేసేద్దాం. టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఏమైనా నేమ్స్ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. బెస్ట్ వెడ్డింగ్ మెమోరీస్. సో ఫ్రెండ్స్ ఇది తెలుగు టైపింగ్ వచ్చేసింది. బెస్ట్ వెడ్డింగ్ మెమోరీస్ సురేష్ అండ్ సౌజన్య. సో ఇచ్చేసి మనకు సంథింగ్ ఏదో ఫాంట్స్ అయినా ఎక్కువ యూజ్ చేయొద్దు, మనకు డిఫరెంట్గా ఒకటే ఫాంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీని కలర్ కూడా నేను వైట్ సెలెక్ట్ చేసుకొని ఈ లెవెల్లో పెట్టేస్తాను. నేను అలైన్ స్పేసింగ్లో మిడిల్ సెలెక్ట్ చేసుకొని ఈ లెవెల్లో పెట్టేశాను. సో ఓకే, బాగుంది. ఆ తర్వాత మనకి ఏమైనా కావాలంటే లవ్ సింబల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఒక సింబల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసి ఇక్కడ పెట్టేసాను. అండ్ దీన్ని కాపీ తీసుకొని కూడా కావాలంటే మనకు మంచిగా అనిపించిన చోట్ల పెట్టుకోవచ్చు. సో 2 ప్లేస్లో పెట్టేశాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వెడ్డింగ్ ఆల్బమ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్లో గ్రేడియంట్ కలర్ తీసుకున్నాం, కింద గ్రీన్ కనిపిస్తుంది. సో కావాలంటే మనకు లాస్ట్లో ఈ ఆప్షన్ ఉంది, మనకు లేయర్స్లో లాస్ట్లో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కలర్ యొక్క బ్రైట్నెస్ వాల్యూ పెంచుకోవచ్చు, అండ్ కాంట్రాస్ట్ కూడా పెంచుకోవచ్చు. చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ హెచ్ఈసి కూడా కలర్స్ కూడా మనం మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ బాగుంటే ఆ కలర్లో చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు లుక్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో మీకు ఎగ్జాంపుల్కి ర్యాండమ్గా డిజైన్ అనేది ఇట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారుగా, ఈ డిజైన్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో అలాగే లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని బూస్ట్ చేయండి. సో మీ సపోర్టే నాకు శ్రీరామ రక్ష. సో అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై. సో ఓకే ఫ్రెండ్స్, మర్చిపోయినా నేను ఇది సేవ్ చేయలేదు కదా, మీరు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వెడ్డింగ్ ఆల్బమ్ సో అని పెట్టేసి 3 ఓకే డన్ కొట్టేసి సేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే నేను డిఫాల్ట్గా హై రేంజ్ ఇక్కడ నేను డిఫాల్ట్గా హై రేంజ్ సో మనకి రిజల్యూషన్ అనేది నేనే ఓన్గా ఇచ్చాను కదా. సో హైట్ పెడతాను అనేది ఇక్కడ మళ్ళీ మీరు కస్టమ్ అండ్ లేదా ఇక్కడ సెట్ మీరు ఏది చేంజ్ చేయదు, ఓన్లీ కస్టమ్లో ఏముందో అదే ఉంచాలి. మనకు హైట్ పెడితే ఎంత ఉందో అంతే ఉంచేసి ఇక్కడ మీకు కావాలంటే జేపీజీ ఉందిగా, పీఎన్జీలో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకు ట్రాన్స్పరెంట్ పెడితేనే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ రాదు, లేకపోతే ట్రాన్స్పరెంట్ రాదు. ఇక్కడ పీఎన్జీ పెడితే మనకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు నేను హై క్లారిటీ ఇచ్చాను కదా, అందుకనే సేవ్ చేయడానికి కూడా టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంది. అది అర్థం చేసుకోండి, మీరు వెయిట్ చేయండి. మనకు హై క్లారిటీ రావాలంటే సో అంతే. సో నేను ఇప్పుడు అదే పోస్ట్ ఎంత ఎంబీ ఉంది, క్లారిటీ ఎంత ఉంది అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను హై రేంజ్లో క్లారిటీ ఇచ్చాను కాబట్టి 16 ఎంబీ వచ్చింది, 16.84 ఎంబీ వచ్చింది. ఇక్కడ 16.84 ఎంబీ వచ్చింది చూడండి. సో దీనికి ఈ విధంగా వచ్చింది. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి మనకు హై రేంజ్లో క్లారిటీ అనేది సో చూడండి ఈ విధంగా వస్తుంది మనకి. సో ఫోన్లో బ్రైట్నెస్ ఫుల్ పెట్టేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. సో మనం ప్రింట్ రిజల్యూషన్ తెలుసుకుంటే ఇందులో కూడా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. నేను ప్రింటింగ్ చేయడానికే సో రీసెర్చ్ చేస్తున్నాను, అంటే మొబైల్ ఎడిటింగ్ చేసినవి ప్రింట్ తీస్తే క్వాలిటీ ఏ రేంజ్లో వస్తుంది అని దాని గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో వాటిని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఎప్పటికీ నేను రెడీగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.